सिद्दीपेट से बीआरएस एमएलए हरीश राव ने जिले सिद्दीपेट के नासारापुरा सेंटर में वाक़े अर्बन रेजिडेंशियल ब्रिज स्कूल के तलबा में स्वेटर और कंबल की तकसीम के प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर हरीश राव ने खिताब करते हुए नौजवानों की तंजीमों से अपील की कि वो नए साल के जश्न पर रकम खर्च करने के बजाय सरकारी हॉस्टल के तलबा में स्वेटर और कंबल तकसीम करें। उन्होंने मजीद कहा कि इस बार हुकूमत ने तालिबात में स्कार्फ फराहम नहीं किए हैं। उन्होंने नौजवानों से ख्वाहिश की कि वो सरकारी हॉस्टल में गर्म कपड़ों की तकसीम को तरजीह दें। బ్లాంకెట్స్ వాళ్ళకి అవసరమైన సామాన్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. నేను ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో యూత్ అంతా కూడా ముందుకొచ్చి ఏ యూత్ ఆయా ప్రాంతాల్లో ఉండే ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను పిలుపునిస్తాను. ఆ పిల్లల్లో ధైర్యం పెంచు. మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్ కూడా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, తల్లి లేనటువంటి వాళ్ళు, అనాథ పిల్లలకు మీరే ఒక తోబుట్టులాగా, మీరే ఒక తల్లిదండ్రులాగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా చాలా సంతోషం. ఇది ఈ రకంగా సిద్దిపేటలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ అన్ని యూతులు కూడా ముందుకు రావాలి. చలికాలం కదా పాపం, చలికాలంలో ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ హాస్టళ్లలో వేడి నీళ్ళు రాక, స్వెటర్లు లేక, బ్లాంకెట్స్ కూడా ప్రభుత్వం ఈసారి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఇస్తూ అందరూ కూడా ఇట్లా ముందుకు రావాలి. మరి ఇలా పౌరసుత యూత్ మార్గదర్శకంగా నిలిచింది. అన్ని యూతులు కానీ, ఎన్జిఓలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, దాతలు కానీ, ఆయా కంపెనీలు, ఫ్యాక్టరీలు, రైస్ మిల్లర్స్ కానీ, యజమానులు కానీ ఇట్లా ముందుకు వచ్చి మీరు తీసుకుంటే ఏమవుతుందంటే ఇది నిజంగా మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఇలాంటి పసిపిల్లలకు మనం సేవ చేయడంలో నిజంగా భగవంతుడు సేవ చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సేవ చేయడంలో గొప్ప సంతృప్తి ఉంటుంది, చాలా గొప్ప అనుభూతి ఉంటుంది.